భీకర దాడుల దెబ్బకు ఇరాన్ తమ డిమాండ్లకు తల ఊపుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ఒక కీలక పోస్టు చేశారు. ఇరాన్ దాచిన అత్యంత శుద్ధమైన 450 కేజీల యురేనియం నిల్వలను అమెరికా B-2 బాంబర్లు సర్వనాశనం చేశాయని పేర్కొన్నారు. దీంతో యురేనియం రేణువులుగా మట్టిలో కలిసిపోయిందని స్పష్టం చేశారు. ఆ అణుమట్టి తమ చేతికి రాబోతోందన్నారు. అణుమట్టిని అప్పగించేందుకు ఇరాన్ ఒప్పుకుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇందుకోసం ఎలాంటి నగదు చేతులు మారబోదని అన్నారు. శుద్ధ యురేనియం అప్పగింతపై మధ్యవర్తిత్వం వహిస్తున్న ఖతర్, పాకిస్తాన్ గానీ ఇటు ఇరాన్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా మరో దఫా చర్చలకు పాకిస్తాన్ రంగం సిద్ధం చేస్తోంది. ఇస్లామాబాద్ వేదికగా గత వారం జరిగిన చర్చలు విఫలమవడంతో ఈసారి వినూత్న ప్రతిపాదనలతో ముందుకు వెళ్లి ఎలాగైనా రెండో దఫా చర్చలను విజయవంతం చేయాలని పాక్ కృతనిశ్చయంతో ఉంది. ఇందుకోసం పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఖతర్, సౌదీ అరేబియాల అగ్రనేతలతో చర్చలు ముగించుకుని టెహ్రాన్కు చేరుకున్నారు. ఇరాన్ అగ్రనాయకత్వంతో విస్తృతంగా చర్చించారు. ఆదివారం లేదా వచ్చే వారం ఇస్లామాబాద్ లేదా రావల్పిండిలో అమెరికా ఇరాన్ చర్చలు జరిగే ఆస్కారం ఉంది. కాల్పుల విరమణ ఒప్పందం గడువు ఏప్రిల్ 22వ తేదీన ముగిసేలోపే శాశ్వత శాంతి ఒప్పందం ఖరారు చేయాలని మధ్యవర్తిత్వ దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. చర్చలు సఫలమైతే శాంతి ఒప్పందంపై సంతకాల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇస్లామాబాద్ వెళ్తానని ట్రంప్ ప్రకటించారు. చర్చలు సానుకూలంగా సాగుతుంటే తప్పదనుకుంటే కాల్పుల విరమణ గడువును పొడిగిస్తామన్నారు. మరోవైపు లెబనాన్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆనందం వ్యక్తం చేశారు. ట్రంప్ ముక్కుసూటి దౌత్యనీతితో ఈ కాల్పుల విరమణను సుసాధ్యం చేశారు అని షహబాజ్ పొగిడారు. ఇక ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ తూట్లు పొడిచింది. బింట్ జెబెయిల్ జిల్లాలోని కౌనిన్ గ్రామంలో ఇజ్రాయెల్ డ్రోన్ దాడి చేసింది. కాల్పుల విరమణ వేళ కవ్వింపు చర్యలకు దిగినా తాము ధీటుగా దాడులతో సమాధానం చెబుతామని ఇజ్రాయెల్ ప్రకటించింది.